ఆదిలాబాద్ జిల్లాలో సోయా రైతులు ఆందోళనకు దిగారు. పంట కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో ఆదిలాబాద్ మార్కెట్ యార్డ్ ప్రధాన గేటు ముందు బైఠాయించారు. సోయా పంట కొనుగోలు చేసేంత వరకు తమ ఆందోళన కొనసాగుతుందని రైతులు స్పష్టం చేశారు. ఖమ్మం జిల్లా కొణిజర్ల రైతు వేదిక వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు కాస్తున్నారు. వైరాలోని గ్రోమోర్ కేంద్రం వద్ద రైతులు బారులు తీరారు. యాప్ విధానంలో సాంకేతిక సమస్యలు రావడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు పట్టించుకోకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా కేంద్రంలోని PACS వద్ద పడిగాపులు కాస్తున్నా యూరియా దక్కడం లేదని వాపోతున్నారు. గంటల కొద్దీ క్యూ లైన్లో నిలబడ్డా యూరియా దొరకడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరంగల్ జిల్లా సూరిపల్లిలో అన్నదాతల యూరియా కష్టాలు పెరిగాయి. ఎముకలు కొరికే చలిని సైతం లెక్క చేయకుండా పసిపిల్లలతో లైన్లలో నిల్చున్నారు. యూరియా కోసం వృద్ధులు, మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరారు. యూరియా దొరక్కపోవడంతో అన్నదాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న నాసీ రకం ఆలుగడ్డ విత్తనాలను ఆపాలని జహీరాబాద్ రైతులు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి అధిక రేటుకు నాసీ రకం విత్తనాలను సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. మన రాష్ట్రంలోనే అధిక దిగుబడిని ఇచ్చే తక్కువ ధర కలిగిన ఆలుగడ్డ విత్తనాలను సరఫరా చేసి రాష్ట్ర రైతులకు లాభం చేయాలని కోరుతున్నారు. సిరిపూర్ నియోజకవర్గాన్ని నయవంచనకు గురి చేసిన దొంగల భరతం పట్టే వరకు పోరాటాన్ని ఆపొద్దని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పిలుపునిచ్చారు. కొత్త సారసాల గ్రామంలో ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. హైదరాబాద్ నాచారంలో బంగారు నగల కోసం ఇంటి యజమానినే దారుణంగా హత్య చేశారు ముగ్గురు యువకులు. ఈ నెల 19వ తేదీ నుంచి మిస్సింగ్ లో ఉన్న ఇంటి యజమాని సుజాత మృతదేహం రాజమండ్రి సమీపంలో లభ్యమైంది. సూట్ కేస్, ట్రాలీ బ్యాగ్ లో దొరికిన మృతదేహం సుజాతదిగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ కూకట్పల్లి హానర్ హోమ్స్ లో సెంట్రింగ్ కార్మికుల మధ్య ఘర్షణ జరిగింది. మద్యం మత్తులో కార్మికులు మనోజ్ జ్యోతి, అబ్దుల్ మోహిద్ల మధ్య వివాదం హత్యాయత్నానికి దారితీసింది. తీవ్ర గాయాలైన మనోజ్ జ్యోతిని గాంధీ ఆసుపత్రికి తరలించారు. సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బస్సు కింద పడి యువతి దుర్మరణం పాలైంది. పటాన్ చెరువు రహదారిపై జరిగిన ఈ యాక్సిడెంట్ లో లిఖిత అనే యువతి మృత్యువాత పడింది. స్కూటీపై వెళ్తున్న లిఖిత స్కిడ్ అయి కింద పడటంతో పక్క నుంచి వెళ్తున్న ఓ ప్రైవేట్ విద్యా సంస్థకు చెందిన బస్సు టైరు ఆమె తలపై నుంచి వెళ్లింది. సంగారెడ్డి జిల్లాలో దొంగలు రెచ్చిపోయారు. పటాన్ చెరువు ఆల్విన్ కాలనీలో SBI ATMలలో చోరీకి యత్నించారు. ATMను తెరిచేందుకు కేబుల్స్ తగలబెట్టారు. బ్లూ కోట్ పోలీసులను చూసి అక్కడి నుంచి పారిపోయారు. ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.